తాటి చెట్టు మర్రి విత్తనము స్టోరీ. ఒక కాకి తాటి చెట్టుపై కూర్చుని మర్రి పండును తినుచుండెను. పండులోని ఒక మర్రి గింజ రాలి తాటి మట్టల మధ్య పడినది. ఆ చిన్న విత్తును చూసి ఎగతాళిగా కిలకిలా నవ్వింది తాటి చెట్టు. నా కాయలు ముంతడేసి గింజలు చారుడేసి ఉన్నాయి. ఇనపగుండ్ల లాంటి నా కాయలను చూస్తే అందరికీ భయమే. అందుకే నా నీడను ఒక్కరు కూడా నిలబడరు. మనుషులు కానీ జంతువులు కానీ నా కాయ రాలి పడితే వారి నడ్డి విరిగిపోతుంది. చీమకాలంతా ఉన్న ఈ చిన్న గింజ నుండి ఎంత పెద్ద మొక్క వస్తుంది? జానా లేక మూరా? పక్కనే ఉన్న నన్ను చూసి ఎంత భయపడునో. నా కాయ పడి నలిగి చస్తుంది అని తాటి చెట్టు మర్రి గింజ మీద జాలిపడి రకరకాలుగా నవ్వుకుంది, ఎగతాళి చేసింది. కాకి ఎగిరిపోయింది. అలా కొంతకాలం జరిగింది. మర్రి విత్తనం మాట కూడా మరిచిపోయింది తాటి చెట్టు. వర్షాకాలం తర్వాత మర్రి గింజ మొలకెత్తి చిన్న చెట్టుగా అవతరించింది. సంవత్సరం గడిచింది. మర్రి చెట్టు మరింత పెద్దగా పెరిగింది. మరికొంతకాలానికి తాటిని మించిపోయి పెరిగింది మర్రి చెట్టు. తాటి చెట్టుకు తాపడమైపోయి పెరిగింది మర్రిమాను. విర్రవీగిన తాటి చెట్టు కొంతకాలానికి మర్రిమాను కౌగిట్లో ప్రాణాలు విడిచింది. కథలోని నీతి: ధనముందని బలముందని అహంకారంతో మంచివారిని కించపరిస్తే తుదకు ఇదే జరుగుతుంది. థ్యాంక్ యూ.